పరిస్థితులు వస్తూ ఉంటాయి. So many difficulties. చాలా కష్టాలు వస్తూ ఉంటాయి. So many sicknesses. చాలా అనారోగ్యాలు వస్తూ ఉంటాయి. So many debts. చాలా అప్పులు కలిగి ఉంటాం. So many things that frustrate our minds. మన యొక్క మనసులోనికి వచ్చినటువంటి లేక చిందరవంద చేసేటటువంటి అనేక సమస్యలు వస్తూ ఉంటాయి. So much of stress. మనము చాలా అదుపు లేనటువంటి స్థితిలో ఆలోచిస్తూ ఉంటాం. Stress means ఒత్తిడిలోనికి గురైపోతాం. And so many things are there in a human mind. కాబట్టి మానవుని యొక్క మనసులో అనేకమైనటువంటి విషయాలు ఎల్లప్పుడూ ఉంటూ ఉంటాయి. But the scripture says, అయితే లేఖన భాగములు ఏమని చెప్తున్నాయంటే, we can have victory through faith. మనము విశ్వాసము ద్వారా జయమును పొందగలము. Praise the Lord. దేవునికి స్తోత్రం. Every situation, ప్రతి పరిస్థితి నందు, for every challenge, ప్రతి సవాలు నందు, for every circumstances, ప్రతి పరిస్థితి నందు, for every situation, ప్రతి స్థితి గతి నందు, if you apply faith, నీవు గనుక విశ్వాసము ఉంచితే you will get victory. నీవు జయమును పొందగలవు. Praise the Lord. దేవునికి స్తోత్రం. God did not tell we will be happy if you accept me. మరి నన్ను మీరు అంగీకరించినట్లయితే మీరు ఎల్లప్పుడూ సంతోషముగా ఉంటారని దేవుడు ఎప్పుడు చెప్పలేదు. He did not tell in the Bible anywhere like that. బైబిల్ ఆ విధంగా ఎక్కడ కూడా వ్రాయబడలేదు అలా. He told you have to carry my cross. ఆయన ఏమన్నారంటే మీరు నా సిలువను ఎత్తుకొని నడువుడి. Carry my cross means always we have troubles. మరి సిలువను ఎత్తుకొని నడుచుటంటే ఏంటంటే ఎల్లప్పుడూ మనకు సమస్యలు ఉంటాయి. In a human life, మానవ జీవితంలో, in a ministry, పరిచర్య జీవితంలో, in a church life, సంఘ పరిచర్యల్లో, in leading the church, మరి సంఘం నడిపించడంలో, everywhere we face challenges. ప్రతి విషయమునందు మనం అనేక సవాళ్లు ఎదుర్కొంటూ ఉంటాం. So that's why I want to tell you about faith today. కాబట్టి ఈ రోజు ప్రత్యేక విశ్వాసమును గురించి మీతో చెప్పాలని ఆలోచిస్తున్నాను. How to apply that faith. ఆ యొక్క విశ్వాసమును మన యొక్క జీవితాలకు ఎలాగా అనుసంధానము చేసుకోవాలి. How to apply that faith in your ministry. మీ యొక్క పరిచర్యలో ఆ యొక్క విశ్వాసం ఏ విధంగా అనుసంధానము చేసుకోవాలి. And how you can get victory. మరి ఎలాంటి జయమును పొందగలమో కూడా అంతే ప్రాముఖ్యం. Because the word of God says very clearly. ఎందుకంటే దేవుని యొక్క వాక్యం చాలా వివరంగా చెప్తున్నది. Faith comes by hearing the word of God. మరి దేవుని యొక్క వాక్యమును వినుట వలన విశ్వాసము కలుగును. Praise the Lord. దేవునికి స్తోత్రం. You cannot see faith. మనము విశ్వాసమును కళ్ళతో చూడలేం. You can see any objects. మరి ఏ విధమైనటువంటి వస్తువులు, you can see the phone. మరి ఈ యొక్క ఫోన్ మనం చూడగలం. You can see the Bible. బైబిల్ కూడా మనం చూడగలం. You can see any objects. ప్రతి వస్తువును మనం కళ్ళతో చూడగలం. You can see the keyboard here. ఇక్కడ కీబోర్డ్ ఉందని కూడా మనం చూడగలం. But you cannot see faith. అయితే విశ్వాసమును మనం కళ్ళతో చూడలేము. You can experience faith but you cannot see faith. మనం విశ్వాసమును అనుభవించగలము కానీ ఎట్టి పరిస్థితుల్లో కూడా దానిని మనం చూడలేము. Praise the Lord. దేవునికి స్తోత్రం. My faith is different. నా యొక్క విశ్వాసము వేరు. And your faith is different. మరి నీ యొక్క విశ్వాసం వేరు. Christopher's faith is different. క్రిస్టోఫర్ అనే నా యొక్క విశ్వాసం వేరు. Everybody's faith are different. ప్రతి ఒక్కొక్కరి విశ్వాసం వేరుగా ఉంటుంది. I do not know your faith. మరి నీ యొక్క విశ్వాసం ఎలా ఉన్నదో నాకు తెలియదు. I know my faith. నా యొక్క విశ్వాసం నాకు తెలుసు. I have supernatural faith. మరి నాకు అత్యద్భుతమైనటువంటి విశ్వాసం ఉంది. Because ఎందుకంటే I know that God is a supernatural God. మరి దేవుడు అత్యద్భుతమైనటువంటి దేవుడు అని నాకు తెలుసు. Praise the Lord. దేవునికి స్తోత్రం. See, Jesus told like this. మరి యేసు ప్రభువారు ఇలా చెప్పారు ఏంటంటే, by my stripes you are healed. నేను పొందిన గాయముల చేత మీరు స్వస్థపరచబడ్డారు. Am I right or not? అవునా కదా? చెప్పలేదా? చెప్పలేదండి. By my stripes you are. నేను పొందిన గాయముల చేత నీవు స్వస్థపరచబడితివి. The doctor says you have cancer. మరి డాక్టర్ ఏమని చెప్తారంటే నీవు క్యాన్సర్ తో బాధపడుతున్నావు. And you will die in 6 months. మరి 6 నెలల్లో నువ్వు చనిపోబోతున్నావు అని చెప్తారు. That is doctor's word. అది డాక్టర్ యొక్క మాట. But God's word is, అయితే దేవుని యొక్క వాక్యం ఏమిటంటే, by my stripes you are healed. నేను పొందిన గాయముల చేత నీవు స్వస్థపరచబడ్డావు. Praise the Lord. దేవునికి స్తోత్రం. So what do you have to believe? కాబట్టి నీవు దేనిని నమ్మాలి? డాక్టర్నా దేవుణ్ణా? డాక్టర్నా దేవుణ్ణా? దేవుడిని నమ్మాలి. దేవుణ్ణి. డాక్టర్ నమ్మితే ఏమంటాడు? 6 నెలల్లో నీవు చనిపోతావు. ఈయన ఏమంటాడు? బ్రతికిస్తాడు. ఎలాగా? నేను పొందిన ఎన్ని నిమిషాల్లో? వెంటనే. ఎలా అండి? వెంటనే. అదే సైంటిస్ట్ అన్నా చేయగలదా? ఏ డాక్టర్ అయినా చేయగలదా? ఏ మిషన్ అయినా చేయగలదా? ఏ స్కానింగ్ మిషన్ అయినా చేయగలదా? అది నమ్మాలంటే నీకేం కావాలి? You need faith. నీకు విశ్వాసం కావాలి. Praise the Lord. దేవునికి స్తోత్రం. When you believe, ఎప్పుడైతే నీవు నమ్మి ఉంటావో,
God will heal you lightly. నిన్ను వెంటనే ఆయన నిన్ను స్వస్థపరచు. That means he is a supernatural doctor. దాని అర్థం ఏంటంటే ఆయన అత్యద్భుతమైనటువంటి దేవుడై ఉన్నాడు. He is a supernatural doctor. ఆయన అత్యద్భుతమైనటువంటి దేవుడు. He is a supernatural doctor. ఆయన అపరిమితమైనటువంటి దేవుడు. డాక్టర్ వైద్యుడు. డాక్టర్ ఆయన అపరిమితమైనటువంటి వైద్యుడు. Yes, అవును. In seconds he will heal. నిమిషాల్లో ఆయన సెకండ్లో ఆయన బాగు చేస్తాడు. The doctor cannot do, డాక్టర్ చేయలేడు, but the God can do. కానీ దేవుడు చేయగలడు. Praise the Lord. దేవునికి స్తోత్రం. Suppose God says today, Pastor గారు మీ పేరేంటండి? బెస్లెల్ గారు. బెస్లెల్ గారు Suppose God says today you will be blessed with 100 acres. మరి దేవుడు బెస్లెల్ గారు చెప్తారు, ఈ రోజు నీవు 100 ఎకరాలతో ఆశీర్వదింపబడిపోయావు అని చెప్తాడు. Suppose if God says like that, ఒకవేళ అలా చెప్తే మీతో what is Bessel's reaction? బెస్లెల్ గారి యొక్క ప్రతిస్పందన ఎలా ఉంటుంది? నువ్వు ఎత్తావా దేవుడా, నేను నమ్మాలా అంటాడా, ఆమెన్ అంటాడా? ఆమేనంట. No. Because he has doubts. అనుమానం ఏముంది? అనుమానం వస్తుంది. That doubt itself is a spirit. మరి ఆ అట్టి అనుమానమే మరి దురాత్మకు సంబంధించింది. You have to really believe in God. నీవు నిజముగా దేవుని యందు నమ్మాలి. And when you believe in God, ఎప్పుడైతే నీవు దేవుని యందు నమ్మిక కలిగి ఉన్నావో God will definitely give you 100 acres. దేవుడు తప్పనిసరిగా నీకు 100 ఎకరాలు ఇస్తాడు. Praise the Lord. దేవునికి స్తోత్రం. For Adam and Eve, ఆ యొక్క ఆదాము హవ్వలకు God gave a big garden. దేవుడు చాలా పెద్ద ఆ తోటను ఇచ్చాడు. And this garden name is Eden. ఆ యొక్క తోట పేరు ఎదెను తోట. And he gave everything in the garden. ఆ యొక్క తోటలో వారికి కావాల్సిన అన్ని కూడా అనుగ్రహించాడు. And Adam has given dominion over that. అంతేకాకుండా ఆ యొక్క తోట మీద ఆదామునకు మరి ఆధిపత్యమును ఇచ్చాడు. And he named even all the things. అంతేకాకుండా ఆ యొక్క ఈ తోటలో ఉన్నటువంటి వాటన్నిటిని పేర్లు పెట్టి పలికాడు. That much dominion God gave to him. అంత గొప్ప ఆధిపత్యమును ఆదామునకు దేవుడు ఇచ్చాడు. And we came from Adam only. ఆ యొక్క ఆదాము నుండే మనం వచ్చాం. Am I right or not? అవునా కాదని చెప్పినటువంటి మాట. మనం మంకీల నుంచి వచ్చామా, ఆదాం నుంచి వచ్చామా? పూర్తి నుంచి వచ్చామండి, ఆదాము నుంచి వచ్చామా? ఆదాము నుండి. What Adam got? ఆదాముకి ఏమైతే What Adam got? He got dominion. ఆయనకి ఏమైనా పొందాడండి? ఆధిపత్యమును. But he lost that dominion. అయితే ఆ ఆధిపత్యాన్ని పోగొట్టుకున్నాడు. Why? ఎందుకని? He had done a wrong. ఆయన తప్పు చేశాడు. Because he ate that fruit which God didn't tell to eat. దేవుడు ఏదైతే ఏ చెట్టు ఫలానైతే తినకూడదని అన్నాడో ఆ చెట్టు ఫలాన్ని తిన్నాడు. Because man always does what is wrong. ఎందుకంటే మనుషుడు ఏదైతే మరి ఎల్లప్పుడూ తప్పు చేస్తూ ఉంటాడు. Man will do wrong which is wrong. మనుషుడు ఏదైతే తప్పుగా ఉంటుందో దాని ఆ తప్పునే చేస్తాడు. Am I right or not? అవునా కాదని చెప్పినటువంటి మాట. So let's read 1 John chapter 5. చూడండి 1 యోహాను 5వ అధ్యాయం చదువుదాం. 4th verse. If నాలుగవ వచనం. you have Bibles, please open the Bibles. మీ దగ్గర బైబిల్స్ ఉన్నట్లయితే దయచేసి చూడండి బైబిల్స్. Because ఎందుకంటే opening the Bible is a blessing. బైబిల్ని మరి తెరచి చూచుట ఆశీర్వాదం. And reading the word is a blessing. దేవుని యొక్క వాక్యాన్ని చదువుట కూడా ఆశీర్వాదమే. And meditating the word is a blessing. దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించడం కూడా ఆశీర్వాదమే. Because ఎందుకంటే the word has so much of power. ఈ యొక్క దేవుని వాక్యంలో చాలా శక్తి ఉంది. Praise the Lord. దేవునికి స్తోత్రం. Through the word you can do many miracles. దేవుని యొక్క వాక్యం ద్వారా అనేక రకాలైనటువంటి అద్భుత కార్యాలు చేయవచ్చు. The word is a sword. మరి ఈ యొక్క వాక్యమే ఖడ్గము. Praise the Lord. దేవునికి స్తోత్రం. The word is not a book, the word is a sword. ఈ యొక్క వాక్యం అనేది కేవలం ఒక పుస్తకం కాదు, వాక్యం అనేది ఒక ఖడ్గం. Praise the Lord. దేవునికి స్తోత్రం. When you are opening the word means ఎప్పుడైతే ఆ యొక్క వాక్యాన్ని నీవు తెరుస్తావో you are opening the sword. నీవు ఆ యొక్క ఖడ్గాన్ని తెరుస్తున్నావు అన్నమాట. Praise the Lord. దేవునికి స్తోత్రం. It gives you blessing in your life. ఆ యొక్క వాక్యము నీ జీవితంలో ఆశీర్వాదమును ఇస్తుంది. This is not an ordinary book. కాబట్టి ఇది సామాన్యమైనటువంటి పుస్తకం కాదు. It is a sword. ఇది
ఒక ఖడ్గం. Let us read 1 John chapter 5, చూడండి 1 యోహాను 5వ అధ్యాయము 4th verse. 4వ వచనం. దేవుని మూలముగా పుట్టిన వారందరూ లోకమును జయించుదురు. లోకమును జయించిన విజయము మన విశ్వాసమే. Praise the Lord. దేవునికి స్తోత్రం. Here you are seeing, ఇక్కడ మనం చూస్తున్నాం, for everyone who of God who overcomes the world. దేవుని మూలముగా పుట్టిన వారందరూ లోకమును జయించుదురు. లోకమును జయించిన విజయము మన విశ్వాసమే. Praise the Lord. దేవునికి స్తోత్రం. We are born through God. మనమందరం కూడా దేవుని మూలముగా పుట్టినటువంటి వారము. That means we have faith. దాని అర్థం ఏంటంటే మనకు విశ్వాసం ఉన్నదని అర్థం. And Bible is saying, బైబిల్ చెప్తుంది, our faith will give victory. మనము ఉంచినటువంటి విశ్వాసమును విజయమును పొందుతాం. Praise the Lord. దేవునికి స్తోత్రం. It is a declaration for every believer. ప్రతి ఒక్క విశ్వాసికి ఇది ఉండవలసినటువంటి ఆ యొక్క వివరణ. Because ఎందుకంటే God is himself is telling, దేవుడే చెప్తూ ఉన్నాడు ఇక్కడ, we are born through God. మనం దేవుని మూలముగా పుట్టిన వారు. We are not born through the devil. మనము ఆ యొక్క అపవాది చేత పుట్టబడినటువంటి వారము కాదు. Even God only made us. మరి మనందరినీ దేవుడు సృజించి ఉన్నాడు. Praise the Lord. దేవునికి స్తోత్రం. He made it with the mud, with his own fingerprints. మరి ఆయన చేతి ఆ యొక్క ముద్ర ద్వారా మరి మనందరినీ కూడా ఆయన సృజించి ఉన్నాడు. Because we are special to God. మనం అందరం కూడా దేవునికి ప్రత్యేకమైన వారము. Praise the Lord. దేవునికి స్తోత్రం. Although we are dirty, although we are sinners, although God knows that we are sinners, మనం He still loves us. మనందరము పాపులము, దేవుడికి తెలుసు మనందరం పాపులమని, అయినా మనందరం కూడా ఆయన ప్రేమిస్తున్నాడు. Praise the Lord. దేవునికి స్తోత్రం. Anybody has money? See, this is a 500 rupees. ఇది 500 రూపాయలు కాగితం. Am I right? అవునా కదండి? Yeah, I want to give this to somebody, whoever comes here. ఇక్కడికి ఎవరు వస్తారో వాళ్ళకి ఎవరో ఒకరికి నేను ఇవ్వాలనుకుంటున్నాను. Anybody? He has faith. ఆయనకి విశ్వాసం ఉంది. Am I right? అవునా కదా? Some people will think maybe I am tricking. మరి ఒకవేళ ట్రిక్ ఏదైనా అందరూ వేస్తున్నారే Some చెప్పి అనుకుంటారు. people will think I am tricking. I will not give. మరి నేను ఇలా చూపిస్తున్నారు కానీ ఆయన ఇవ్వాలని అనుకుంటారేమో కొందరు. That's why somebody will not come. అందువల్ల మీలో ఎవరు రాలేదు ముందుకి. I want to give. I want to give. నేను ఇవ్వాలనుకున్నాను, నిజమే ఇవ్వాలనుకున్నాను. Devuraju came. దేవురాజు గారు వచ్చారు. Okay. Now it's 500 rupees. ఈ 500 rupees. ఈ యొక్క 500 రూపాయలు. Don't be offended. దయచేసి మీరేం అనుకోవద్దు, బాధపడద్దు. I am putting so much of dust. మరి చాలా దుమ్ముతో నేను దాన్ని తొక్కేశాను. So much of dust. చాలా భయంకరమైన దుమ్ము పట్టేసేలాగా తొక్కేశాను. I put like this. నలిపేశాను, మడత పెట్టేశాను. Still I want to give to David. అయినా నేను ఆ డేవిడ్ రాజు గారికి ఇవ్వాలనుకుంటున్నాను. Will he take? ఆయన తీసుకుంటాడా? తీసుకుంటాడు. Am I right or not? It is full of dust. అది ఎంతో ధూళితో ఉంది. Am I right? అవునా కదా? కానీ అది కాగితమేనా? అయితే అది పనిచేద్దా? పనిచేస్తుంది. ఇప్పుడు ఎవరికి ఇచ్చారు అది? డేవిడ్ రాజు గారికి ఇచ్చారు. ఆయన ఏం చేస్తాడు? దాన్ని క్లీన్ చేసి వాడతాడు. వాడుకుంటాడు. In the same way, అదే మాదిరిగా we are also sinners. మనందరం కూడా పాపులమే, Full of dust. సంపూర్ణమైనటువంటి ధూళి కలిగినటువంటి వారము. But still God loves us. అయినా దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు. Praise the Lord. దేవునికి స్తోత్రం. Because ఎందుకంటే we are specially made by God. మనము దేవుని చేత ప్రత్యేకముగా సృజింపబడినటువంటి వారము. Praise the Lord. దేవునికి స్తోత్రం. Hallelujah. హల్లెలూయా. God knows we are sinners. దేవునికి తెలుసు మనందరం పాపులమని. Somebody will tell, what is your name? మీ పేరు ఏంటని నేను అడుగుతారు ఎవరొకరు ఆయన్ని. Some pastors will say, కొంతమంది పాస్టర్లు they ఏమంటారంటే don't say their name. వారి యొక్క పేర్లు వాళ్ళు చెప్పరు. They say, నేను పాస్టర్ గారినండి. పాస్టర్ గారిని చెప్తారు. నేనేంటండి? పాస్టర్ గారినండి. మీ పేరెంట్స్ సార్ అంటే మీ పేరు పాస్టర్ గారినండి. పాస్టర్ గారినండి. అంటే పాస్టర్ గారిని తప్పు చేయడా? చేస్తారండి. చేస్తారు తప్పు. ఫస్ట్ ఆయనే చేస్తాడు ఎక్కువ. ఎవరు చేస్తారో? పాస్టర్లు చేస్తారు. ఆత్మీయత చేస్తేనే పిల్లలు నేర్చుకుంటారు. అంటే అంతేనే కదా? ముందు వీడు తప్పు చేస్తే తర్వాత పిల్లలు నేర్చుకుంటారు. అంతేనా? అవునండి అలాగే. ఫస్ట్ ఎవరు తప్పు చేస్తారండి? పాస్టర్ గారు చేస్తారు. కానీ ఏమంటాడు ఈయన? నేను పాస్టర్ గారిని. పాస్టర్ గారిని. అవసరం అనుకుంటే నేను దేవుడి తర్వాత దేవుడు అనుకుంటారు కూడా అనుకుంటారు. But God is telling,
అది దేవుడు చెప్తున్నాడు, I came for the sinners. నేను పాపుల కొరకు ఈ లోకానికి వచ్చాను. We are sinners. మనం పాపులం. Romans chapter 3 verse 24. రోమా 3:24 వచ్చిన ఏమని చెప్తుంది? Here he is saying, ఇక్కడ చెప్తున్నటువంటి మాట, by his grace we became righteous. ఆయన కృప చేతనే మనందరము నీతిమంతులమయ్యాము. Praise the Lord. దేవునికి స్తోత్రం. Only through his grace ఆయన ఇచ్చినటువంటి కృప వలన మాత్రమే we are all righteous. మనందరం కూడా నీతిమంతులమయ్యాం. Praise the Lord. దేవునికి స్తోత్రం. God knows you will always sin. నీవెప్పుడు కూడా పాపం చేస్తావని ఆయనకి తెలుసు దేవునికి. How many pastors are above 70 years here? Above 70 years. 70 సంవత్సరాల కంటే ఎక్కువ వయసు కలిగిన పాస్టర్లు ఇక్కడ ఎవరున్నారు?